హాయ్ హలో అండి. ఐయామ్ సాయి ప్రియ డైటీషియన్ ఫ్రమ్ వరంగల్. ఈరోజు టాపిక్ వచ్చేసి చాలామంది డయాబెటిస్ పేషెంట్స్‌లో మనం చూసుకుంటుంటే వాళ్ళకేంటంటే బ్రేక్‌ఫాస్ట్‌లో ఏం తీసుకుంటే షుగర్ ఎక్కువైతది? ఏం తీసుకోవాలి? ఏం తీసుకోకూడదు? అని చాలా వరకు డౌట్స్ ఉంటాయి. సో, ఈరోజు నేను ఒక టాప్ 5 బ్రేక్‌ఫాస్ట్ ఐడియాస్ చెప్తాను. అలా ఫాలో అవ్వండి. టాప్ 5 బ్రేక్‌ఫాస్ట్‌లో ఫస్ట్‌దొచ్చేసి ఓట్స్ ఉప్మా. ఓట్స్ ఉప్మాలో సాల్యుబుల్ ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటది. సో, దీనివల్ల మనకి ఫైబర్ ఎక్కువ ఉండేసరికి షుగర్ అనేది త్వరగా స్పైక్ కాదు. సో, ఇది చాలా మంచిది. దీనివల్ల ఇంకేంటంటే ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ మన బాడీలో ఉన్నా కానీ అది తగ్గిపోతుంది. ఈ ఓట్స్‌లో సాల్యుబుల్ ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా! మన హార్ట్‌లో ఈ బ్లాకేజెస్ అనేది ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ వల్ల అవుతాయి కదా! దీన్ని మన సాల్యుబుల్ ఫైబర్‌తోని మనము కొలెస్ట్రాల్ బ్లాకేజ్ అనేది రెడ్యూస్ చేసుకోగలుగుతాం. సో, కంపల్సరీగా ఓట్స్ ఉప్మా అనేది తీసుకుంటే బెస్ట్. అండ్ సెకండ్‌దొచ్చేసి పెసరట్టు. పెసరట్టులో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది అండ్ ప్రోటీన్ ఉంటుంది. దీంట్లో కార్బోహైడ్రేట్ చూసుకుంటే చాలా తక్కువగా ఉంటది. సో, కంపల్సరీగా సెకండొచ్చేసి పెసరట్టు ఇది తీసుకోవడం వల్ల షుగర్ అనేది త్వరగా స్పైక్ కాదు. ఈజీగా 2 ఆర్ 3 తీసుకోవచ్చు. మీరు పెసరట్టులో ఈ జీడిపప్పు, నెయ్యి ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోకండి. థర్డ్‌దొచ్చేసి బేసన్ చీల. బేసన్‌లో మనకి గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువగుంటది. సో, మనం ఇది బ్రేక్‌ఫాస్ట్‌లో బేసన్ చీల లాగా తీసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే మనకి ఫైబర్ ఎక్కువుండి మనకి షుగర్స్ అనేవి పెరగకుండా చేస్తుంది. ఫోర్త్ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి మిల్లెట్ దోస. మిల్లెట్ దోస అనేది ఒక గ్లాస్ మినపప్పు అండ్ ఇంకో గ్లాస్‌లో మనం కొర్రలైనా, సామలైనా, రాగులైనా ఇలాంటివి తీసుకొని అది 1 గ్లాస్, ఇది 1 గ్లాస్ తీసుకొని అది నానబెట్టి మనము మిక్సీ చేసుకొని ఆహ్, దోస చేసుకోవడం వల్ల బెటర్. దీనివల్ల మనకి ఈ రాగులల్లో, ఈ కొర్రలు వీటిలో ఏంటంటే ఫైబర్ ఎక్కువుండి మనకి మన బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక 2 ఆర్ 3 తీసుకున్నా గానీ షుగర్ అనేది స్పైక్ కాకుండా ఉంటది. ఈజీగా మిల్లెట్ దోస అనేది ఎంజాయ్ చేసుకోవచ్చు. ఫిఫ్త్‌దొచ్చేసి రాగి ఇడ్లీ ఆర్ మనకి వైట్ ఇడ్లీ తీసుకోవచ్చు. బట్ ఏంటంటే క్యారెట్ ఆర్ బీట్రూట్ ఇలాంటివి తురిమి ఏసుకోవడం వల్ల మనకి షుగర్ అనేది స్పైక్ కాదు. సో, ఇడ్లీ తిన్నప్పుడు కూడా 5-6 అలా తీసుకోకూడదు. ఓన్లీ 2 ఆర్ 3 తీసుకుంటే బెస్ట్. డయాబెటిస్ ఉన్నవాళ్ళు ముందుగానే ఏం ఫుడ్ తీసుకోవాలి? ఏం బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలి? ఇలాంటివి మనం ముందే ఫిక్స్ చేసుకొనుంటే మనకి షుగర్ అనేది కంట్రోల్‌లో ఉంటది. అండ్ ఈజీగా మనం ఫుడ్ అనేది ఎంజాయ్ చేసుకోగలుగుతాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.